యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరి జీవితంలో గొప్ప విడుదలను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు అనుభవించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇదివరకు మీరు అద్భుతాలు చూసి ఉండకపోతే ఇప్పుడు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. భయంకరమైన మీ జీవితంలో తుఫాను, నెమ్మది లేకుండా చేయటం, మనశ్శాంతి లేకుండా చేయటం, ఇలాగ సాతాను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడైతే దేవుడు మీకు విడుదల ఇస్తానని మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14:27 ప్రభు ఇచ్చే వాగ్దానం. మనము నిన్నటి నుండి యేసుక్రీస్తు యొక్క జాలి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క జాలి ఏ వ్యక్తి మీదైనా, ఏ దేశం మీదైనా, ఏ గుంపు వారిపైనైనా దేవుడు ఉంచితే ఖచ్చితంగా దాని ఒక రిఫ్లెక్ట్ని మనం చూడగలుగుతాం. అది ఖచ్చితంగా మనకు క్రియారూపంలో కనపడిపోతాయి. సూర్యుడు ఉదయించాలని చెప్పాల్సిన అవసరం లేదు, సూర్యుడు అస్తమిస్తున్నాడని చెప్పాల్సిన అవసరం లేదు. మనం చెప్పకుండానే సూర్యుడు ఉదయించాడనే విషయం మనకు తెలిసిపోతాయి. దాని యొక్క క్రియలు, ఆ సూర్యుడు యొక్క క్రియలు మనకు స్పష్టంగా కనపడతాయి. అలాగే అస్తమించినప్పుడు చీకటి ఆవరించేస్తాయి. కాబట్టి మనకు ఎవరు చెప్పక్కర్లేదు. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు నీ మీద కనికరపడుతున్నాడు, దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు అనే విషయాన్ని నువ్వు ఎవరు నీకు వచ్చి ప్రవచించాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీ పైన ప్రభు ఎప్పుడైతే జాలి పడటం ప్రారంభించాడో దాని ఒక క్రియ నీ వ్యక్తిగత జీవితంలో స్పష్టంగా కనబడిపోతాయి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నువ్వు బిజినెస్ చేసేవాడైతే నీ బిజినెస్లో, నువ్వు సేవకుడైతే సేవలో, కుటుంబంలో, నీ చదువుతే, విద్యార్థి అయితే నీ చదువులో, నీ జీవితంలో ఖచ్చితంగా కనపడతాయి. అందుకొరకు ఈరోజు నేను దేవుని యొక్క జాలి కోసం ప్రార్థిస్తున్నాను. మీ మీద ప్రభు జాలి పడాలని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎవరి మీద అయితే జాలి పడుతున్నాడో, నేను నిన్న 2 విషయాలు చెప్పాను. ఈరోజు 3వ విషయం మీతో పంచుకుంటున్నాను. మత్తయి సువార్త 9:36, మార్కు సువార్త 6వ అధ్యాయం 33-34. దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రజలు ఆయన చూశాడు, వాళ్ళ మీద జాలి కలిగింది. వాళ్ళు కాపరిలేని గొర్రెలుగా తిరుగుతూ ఉన్నట్టుగా ప్రభు గుర్తించాడు. దయచేసి వినండి. ఎప్పుడైతే యేసు ప్రభు మన మీద జాలి పడుతున్నాడో అప్పుడు మన దేవుడికి మన నిజ పరిస్థితి తెలిసిపోతాయి. నువ్వు ఎంత ప్రయాసపడుతున్న వ్యక్తి అయితే నీ ప్రయాస ఆయనకు అర్థమైపోతాయి. నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావంటే నీ కన్నీళ్లు కార్చున్న ఆ అనుభవాన్ని చూసేస్తాడు. నీ కన్నీళ్లు చూసేస్తాడు. నీ కాళ్ళు తల్లాడుతుందనుకో, నీ మీద కనుక ప్రభు కనకరపడితే, జాలి పడితే నీ కాళ్ళు తల్లాడుతున్న వాటిని ఆయన గ్రహించగలుగుతాడు. ఇవే కాదు, మీ కుటుంబంలో గొడవలైన, అసమాధానమైన, నీ జీవితంలో ఎటు తెలుసుకోలేక అవస్థపడుతూ ఉంటే, నా భవిష్యత్తు ఏంటో, నేను రేపు ఎలా ఉండబోతున్నానో, నా యొక్క వివాహ జీవితం ఎలా ఉండబోతుందో, నా సేవ ఎలా ఉండబోతుందో, నా పిల్లల జీవితం ఎలా ఉండబోతుందో, ఈ బాధలన్నీ ప్రభుకు కనబడిపోతాయి. హిజ్కియా ప్రవక్త ఒక భయంకరమైన జబ్బు, ఇప్పుడైతే క్యాన్సర్కు డాక్టర్లు వైద్యం చేస్తున్నారు, కానీ అప్పుడు వైద్యం లేవు. దాన్ని రాక్షస పుండును కూడా పిలుస్తారు. అటువంటి పుండుతో హిజ్కియా రాజు బాధపడుతున్నాడు. ఆ హిజ్కియా రాజు బాధపడుతూ ఉంటే, నువ్వు చనిపోతున్నావని చెప్పి యెషయా ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్పాడు. ఆయన వెంటనే గోడ వైపు తిరిగి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వాక్యం ఏముంటుందంటే, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం చదివితే, ప్రభు నీ కన్నీళ్ళని చూచి తిని, హల్లెలూయా, కన్నీళ్ళని చూచి తిని నీ ప్రార్థనకి జవాబు వచ్చింది అన్నాడు. వెంటనే స్వస్థత పొందుకున్నాడు. ఆయన కన్నీళ్లను చూచినట్టు చేసింది అది పెద్ద పెద్ద కేకలేయటం వలన ఆయన కన్నీళ్ళు చూశాడా, లేకపోతే ఉదయం నుండి రాత్రి దాకా ఏడవటం వలన ఆయన కన్నీళ్ళు చూశాడా? ఆయన మీద కనికరం దిగింది. దేవుడు ఆయన మీద జాలి పడగా ఆయన కన్నీళ్ళు ఎవరి హృదయాన్ని తాకేసి ఉంటాయి? దేవుడు హృదయాన్ని తాకేసి ఉంటాయి. అందుకొరకే ప్రభు అంటున్నాడు, నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. సో అప్పుడు దాకా ప్రభు దగ్గరికి అనేక సార్లు వచ్చారు, కానీ
ఎప్పుడైతే యేసుప్రభు కనికరం పర్టికులర్ టైంలో, పర్టికులర్ రోజున, పర్టికులర్ వ్యక్తుల మీద కనికరం, ఆ జాలి దిగిద్దో, ఇప్పుడు వాళ్ళొక నిజ పరిస్థితి యేసుప్రభు దృష్టిలో పడిపోయింది. ఏమంటున్నాడు? కాపరి లేని గొర్రెలుగా జీవిస్తున్నారయ్యా అని జాలిపడ్డాడు. కాపరి లేని గొర్రెలు ఒక పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఎవడు వచ్చి కొడతాడో, ఎవడు కాలు ఎర్రగొడతాడో, ఎవడు వచ్చి ఏ గొయ్యిలో వెళ్ళి పడుతుందో. ఎందుకంటే గొర్రెలకు బుద్ధి మందంగా ఉంటుందంట. ఏ గొయ్యిలో వచ్చి పడుతుందో, లేకపోతే ఎవడు దొంగోడు పట్టుకుని పోతాడో. ఎందుకంటే కాపరి లేరు, ఏ దొంగోడైనా వచ్చి పట్టుకుని పోతాడు. కాబట్టి భద్రత లేదు, కాపుదల లేదు, నెమ్మది లేదు. ఈరోజు అట్టి పరిస్థితుల్లో నువ్వు ఉంటే కనుక ఆయన కనుకర నీ మీద దిగుతుంది కాబట్టి, ఆయన జాలి నీ మీద దిగుతుంది కాబట్టి నీకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ నిజ పరిస్థితి ఆయనకు అర్థమవుతున్నాయి. నేను ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ప్రభా మా పైన జాలిపడమని అడుగుతున్నాను, కనకరపడమని అడుగుతున్నాను. ఇప్పుడే అద్భుతం జరిగించండి ప్రభా, మేలు జరిగించండి ప్రభా. మీరే తాక్కుమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ మీద మరలా జాలి పడతారంటున్నాడు ప్రభు. రోమపత్రిక 9:15. ఈరోజు దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.